దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము క్రీస్తు వంశావళిలోని కన్యైన మరియ. యెషయా భక్తుని ప్రవచనానుసారం అనేక మంది కన్యకలు మెస్సియ తమ గర్భవాసాన జన్మించాలని లోకరక్షకుడిని ఆగమనాభిలాషులై ప్రార్థనలు సలుపుచుండగా, అట్టి కన్యకలలో అగ్రగణ్యురాలై స్థిరమైన భక్తి విశ్వాస్యతలు కలిగి ఉన్న మరియకు అట్టి గొప్ప భాగ్యం కలిగించుట ఆమెలో గల అచంచల దైవభక్తియే కారణము. అనవతరము భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు సలిపే ఆమె దేవునిచే ఏర్పరచబడినది. 6వ నెలలో గబ్రియేలను దేవదూత కన్య యొద్దకు పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. లూకా సువార్త 1:26-27 ప్రకారం. ఆమె నజరేతు వాసి, దావీదు రాజవంశకుడైన యోసేపు అను పురుషునికి వాగ్దత్త. కానీ ఇంకా వివాహం కాలేదు. బహుశా ఆమె ప్రార్థనలో ఉన్న సమయంలో దేవుడు తన దూతను పంపి తన సందేశం వినిపించాడు. గబ్రియేలు లోనికి వచ్చిన వెంటనే దయాప్రాప్తురాల అని సంబోధించి దేవుని శుభవచనము తెలియచెప్పాడు. ప్రభు నీకు తోడై ఉన్నాడు అని అంటూ, ఈ శుభవచనము ఏమిటో అని మరియలో కలవరపాటు, భయము. మరియ భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని దూత ఆమెకు అభయమిచ్చి ధైర్యం పరచుటకు ప్రభు దయ ఆమెపై అత్యధికముగా ఉండుటయే కారణము. అట్టి దయతోడనే ఆమె వాగ్దాన పుత్రుడు అనుగ్రహింపబడ్డాడు. దేవుని దయ ఆయుష్కాలమంతా నిలిచినట్టిది అట్టి దయాప్రాప్తురాలు మరియ. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. లూకా సువార్త 1:30-31 ప్రకారం. అని రాజాదిరాజు యుగయుగములు సింహాసనాసీనుడు పరిపాలించువాడును శాశ్వతుడైన ప్రభువునకు ఆమెను తల్లిగా యునర్చి ఆకాశమంత ఎత్తైన ఆమెకు ఆయన కృపను అనుగ్రహించాడు దేవుడు. అట్టి కృపావాత్సల్యము తోడనే ఆమె బంధురాలగు ఎలిజబెతు వృద్ధాప్యంలో ఇవ్వబడిన గర్భ విషయం కూడా తెలియజేయించాడు మహోన్నతుడైన దేవుడు. దూత సందేశం విన్న మరియ తాను పురుషుని ఎరగని దాననే ఇది సంభవమా అని సందేహించిన, అది పరిశుద్ధాత్మ కార్యమని గబ్రియేలుచే ప్రబోధింపబడి అతి వినయముతో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తనను తాను సమర్పించుకొని దైవాజ్ఞకు విధేయత చూపించి శిరసావహించిన సద్గుణశీలి కన్య మరియ. మరియ ఎలిజబెత్ను దర్శించి వందనం చేయగా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఆమె గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసిన నీవు తెలిపి మరియను నా ప్రభు తల్లి అనియు ఆశీర్వదింపబడిన దానవనియు ధన్యురాలు అనియు కొనియాడింది. లూకా సువార్త 1:42-45 ప్రకారం. మరియ గర్భమున ఉదయించుచున్న పరిశుద్ధ దైవ తనయుని మార్గము సిద్ధపరచు దూతగా ముందుగా రానయ్యున్న బాప్తిస్మమిచ్చు యోహానుకు తల్లియు వృద్ధురాలకు ఎలిజబెత్ యొక్క దీవెన పొందిన మరియ నిజముగా ధన్యురాలు. అంత మాత్రమ చేతే కాక లోకైక రక్షకుని మాత కలిగిన మరియ జీవితము ధన్యత. అట్టి ధన్యత కలిగిన మరియ ఎంతో శుభవచనము ఆస్వాదించగలిగింది. ఆమె